హాయ్ గైస్, ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశా. సో ఎందుకంటే నిన్న నేను మధ్యాహ్నం చేసి మనీ అని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినాక మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడనమాట నైట్ అప్పుడు, అరే ఫుడ్ పెట్టరా, ఫుడ్ వాటర్ పెట్టిరా అంటే సరే పెడతానులే అని చెప్పేసి అన్నాడు. ఫుడ్ వాటర్ పెట్టడానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఐరన్ రాడ్ అయితే కనపడుతుంది చూడండి. ఐరన్ రాడ్ మీద ఏదో పావురం ఉందిరా, ఏదో పావురం వచ్చినట్లుంది అని చెప్పి అన్నాడు. సరే డోర్ ఓపెన్ చేసి తోలే అని చెప్పి అంటే నేనేమనుకున్నాను, 500 బ్యాచ్లోది ఒక బర్డ్ అయితే ఇంటికి వచ్చింది అనుకున్నాను. బట్ ఇది 500 బ్యాచ్లోది కాదు గైస్. నేనే షాక్ అయ్యాను ఇప్పుడు వచ్చి. వాడైతే ఫోటో షేర్ చేశాడు. ఫోటో షేర్ చేస్తే నేనేమనుకున్నాను అంటే గ్రెజిల్ ఫ్యామిలీకి తర్వాత కేపీఎస్ కాంబినేషన్లో వచ్చిన బేబీస్ అని చెప్పా కదా. సో ఇంకా 2 రావాల్సి ఉన్నాయి అని చెప్పేసి, తర్వాత తెల్లరెక్కల మాది ఒకటి, ఆ 3 బర్డ్స్ రావాలని చెప్పి అన్నా కదా. సో ఆ బ్లూలు వచ్చాయేమో అనుకున్నాను. దీనికి 2 రింగులు ఆ ఫోటోలో క్లారిటీ లేదనమాట, వాడు పెట్టిన ఫోటోలో. ఆ బ్లూ రింగుల తాలూకా బర్డ్స్ వచ్చాయేమో అనుకున్నా. సారీ, ఆ బ్లూస్ రెండిట్లో ఏదో ఒకటి వచ్చిందేమో అనుకున్నాను తప్పితే, నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను షాక్. చూడండి ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చాను గరిబిడి నుంచి, 35 km. ఎంత మంచి అంటే చూడవచ్చు మీరు, మంచి కూడా. సో ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎంత ఎర్లీ మార్నింగ్ రావడానికి కారణం. టైం కూడా చూడవచ్చు, 7:15 అవుతుంది. నేను చాలా ఎర్లీ మార్నింగ్ అక్కడ బయలుదేరి 30లోనే వచ్చాను. అంత లాంగ్ కూడా 30 km స్పీడ్లో వచ్చాను. సో చాలా హ్యాపీ గైస్, బర్డ్ అయితే వచ్చింది, చాలా హ్యాపీ. బట్ ఇది ఎక్కడ మిస్ అయింది, ఎన్ని కిలోమీటర్లో మిస్ అయింది నాకు ఐడియా లేదు. ఒకసారి బుక్ దగ్గరికి వెళ్తాను, ఓపెన్ చేసి చూద్దాం డీటెయిల్స్. చూడండి మీలీ బ్లూ అని ఉంది చూసారు అక్కడ. మీలీ బ్లూ 450 కిలోమీటర్లు ఎయిర్ డిస్టెన్స్లో మిస్ అయింది అని చెప్పి రాశాను. సో ఈ మీలీ బ్లూ అయితే వచ్చేసింది. 450లో ఎన్నో తారీఖు మిస్ అయింది మనకి, 12వ తారీఖు అంట. సో 1వ నెల 12వ తారీఖు. సో కిందిటి వారం అంటే ఈ వారం రేస్ కాకుండా కిందిటి వారం 12వ తారీఖుని మిస్ అయ్యి నిన్న డేట్ ఎంత 22, అంటే కరెక్ట్ 10 days తర్వాత వచ్చింది గైస్. 10 డేస్లో వచ్చింది బర్డ్ అయితే. సో ఇవన్నీ ఫైనల్గా మీకు చెప్పాల్సిన మ్యాటర్ ఏంటి అంటే ఇవన్నీ బర్డ్స్ కూడా. సో చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ బర్డ్సే. జెన్యున్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా, ఇవన్నీ ఫెయిల్యూర్ బర్డ్సే. మొత్తం ఒక పేజ్ మొత్తం నిండింది. టోటల్ బర్డ్స్ ఎన్నన్నా అని అడిగితే బిఫోర్వి చిట్టుముక్కు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇవ్వండి చిట్టుముక్కు బ్లూ ఆల్రెడీ మొన్న డ్యాగ్తో కొట్టించుకొని వచ్చింది కదా. సో అది నేను కట్ చేయలేదు. చిట్టుముక్కు బ్లూ, ఇవ్వండి చిట్టుముక్కు బ్లూని కొట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మీలీ బ్లూ ఒకటి. ఐ థింక్ 29 బర్డ్స్ మిస్సింగ్ అని అనుకుంటున్నాను. 29 బర్డ్స్, 29 పావురాలు, ఆర్ఎల్స్ 28 అయినా అయ్యి ఉండాలి. ఒకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 డార్క్ చక్కర్ 8 9 10 11 12 13 14 15 16 19 20 21 22 23 24 25 26 27 28 29 పావురాలు మిస్సింగ్ గైస్. 29 బర్డ్స్ మిస్సింగ్ ఇప్పటి వరకు. మనం మొదటెట్టి 2 కిలోమీటర్ల ట్రైనింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు టోటల్గా 29 బర్డ్స్ అయితే మిస్ చేసుకున్నాం మనం. సో మెయిన్ రేస్లోకి వచ్చిన తర్వాత ఎన్ని బర్డ్స్ మిస్ చేసుకున్నాం అనేది నేను చెప్తా చూడండి. ట్రైనింగ్లో కాకుండా రేస్లో, అంటే ఇది కూడా క్లబ్ టాస్ అనమాట. సారీ, క్లబ్ టాస్ కూడా కాదు, నా పర్సనల్ టాస్ అనుకుంటా ఇది. అప్పుడు మిస్ అయిన బర్డ్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇవన్నీ చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 ఈ 8 పావురాలు కాకపోతే 21 పావురం రేస్లో పెట్టిన బర్డ్స్ 21 పావురం మిస్ అయింది. తర్వాత ట్రైనింగ్లో వచ్చి 8 బర్డ్స్ మిస్సింగ్ ట్రైనింగ్లోవి టోటల్. అది గేస్ ఇప్పటివరకు మన లాస్. సో నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే గేస్, సో 700 రేస్ ఎప్పుడు కూడా 700 or 750 ఎంత చేస్తున్నారో నాకు ఐడియా లేదు. 700 అనుకుంటా నాకు తెలిసి. సో 700 రేస్ ఎప్పుడు కూడా మనకు 50 వస్తుంది కాబట్టి 750 అయిపోతుంది. ఆ రేస్ ఎప్పుడు కూడా ఈసారిలాగా ప్రతిసారి కూడా వారం గ్యాప్ ఇవ్వరు, 2 వారాల గ్యాప్ వస్తుంది. 700కి 1000కి 700 500 చేసినాక 2 weeks గ్యాప్, తర్వాత 700 చేసినాక మళ్ళీ 2 weeks గ్యాప్ వస్తుంది.
సో మీకు అప్పటి వరకు వీడియోలు రాకపోవచ్చు, అంటే ఈ రేస్ వీడియోస్ అయితే రాకపోవచ్చు, జస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా, క్లబ్ అప్డేట్స్ అంతే. సో రేస్ వీడియోలు అయితే రాకపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అదిగే ఇప్పటివరకు ఎన్ని బర్డ్స్ మిస్ అయ్యానని నేను క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు మిలీ బర్డ్ వచ్చినందుకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో అంతా మీ సపోర్ట్తోనే, ఎందుకంటే ఇన్ని బర్డ్స్ లాస్ అవుతున్నా మనకి ఎంకరేజ్ చేస్తూ, బ్యాడ్ కమెంట్స్ అయితే చాలా రోజుల నుంచి చూస్తున్నా, బ్యాడ్ కమెంట్స్ అయితే ఏం లేవు. ఆ విషయంలో నేను చాలా లక్కీ, మీలాంటి సబ్స్క్రైబర్స్ మనకు దొరకడం. చూసిన వాళ్ళందరూ కూడా చాలా నీట్గా ఆదరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో ఇది ఇప్పటి వరకు మన బర్డ్స్ తాలూకు లిస్ట్. ఇంకేమన్నా ఫర్దర్గా బర్డ్స్ వస్తే బాగుండు, వస్తాయి ఖచ్చితంగా. ఒక 6 నెలలు, 3 నెలలు, 2 నెలలు, నెల రోజులు తర్వాత, సంవత్సరం తర్వాత కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అనంతపూర్లో క్లబ్ మెంబర్ గోపాల్ అని ఉంటారు. సో ఆయన బర్డ్ లాస్ట్ ఇయర్ 400లో మిస్ అయింది. లాస్ట్ ఇయర్ 400 రేస్లో మిస్ అయ్యి ఈ ఇయర్ 400 రేస్లో మళ్ళీ ఇంటికి వచ్చింది. కరెక్ట్ 1 ఇయర్ తర్వాత వచ్చింది. సో అది బర్డ్స్ రేసింగ్ హార్మోన్స్, అందుకే నాకు బీభత్సమైన ఇష్టం అనమాట, ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట నాకు అవి. సో దట్స్ ద వీడియో ఫర్ టుడే, లవ్ యూ ఆల్, టాటా, బై బై.